ఏఐ యాక్షన్ సమ్మిట్ కు హాజరైన భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ ద్వారా ఉద్యోగాలు పోతాయన్న భయాన్ని వదిలేయాలని, టెక్నాలజీ ఎంత మారినా ఉద్యోగాల తీరు మారుతుందే తప్ప పూర్తిగా ఉద్యోగాలు పోతాయనేది వాస్తవం కాదన్నారు. అందుకోసం తమ యువతకు రీస్కిల్లింగ్ అందజేయాలంటూ ప్రపంచ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ లో 2 రోజుల పాటు పర్యటించిన మోదీ ఈ సాయంత్రం అమెరికా బయలుదేరి వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. 5 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ ముందుగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో అడుగుపెట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఏఐ యాక్షన్ సమ్మిట్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అధ్యక్షత వహించగా ప్రధాని మోదీ సహా అధ్యక్షత వహించారు. ఈ సమ్మిట్లో కీలక ప్రసంగం చేసిన మోదీ ఏఐ ద్వారా ఉద్యోగాలు పోతాయన్న భయాన్ని వదిలిపెట్టాలని సూచించారు. ప్రస్తుత ప్రపంచ దేశాలు తమ దేశ యువతకు నైపుణ్యాలు, అవసరాల మేరకు రీస్కిల్లింగ్ అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఈ విధానం తప్పదన్నారు. ఎంతటి టెక్నాలజీ వచ్చినా ఉద్యోగాల తీరు మారుతుంది తప్పితే పూర్తిగా ఉద్యోగాలు మారిపోతాయనే ఆలోచన సరైంది కాదన్నారు. ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో భారత్ ఎలా ముందుకు వెళ్లాలనుకుంటుందో మోదీ ఈ సమ్మిట్లో వివరించారు. ప్రస్తుత ప్రపంచంలో నమ్మకం, పారదర్శకత ఉండేలా ఓపెన్ సోర్స్ సిస్టమ్ను డెవలప్ చేయాలని సూచించిన మోదీ ప్రజలే కేంద్రంగా ఉండేలా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎలాంటి వివక్షలకు తావు లేకుండా నాణ్యమైన డేటా కేంద్రాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో మనల్ని తప్పుదోవ పట్టిస్తున్న సైబర్ సెక్యూరిటీ, తప్పుడు సమాచార వ్యాప్తి, డీప్ ఫేక్ వంటి వాటిని నిరోధించేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఏఐ గురించి తెలిసిన తర్వాత చాలా మందిలో ఉద్యోగాలు కోల్పోతారనే భయం పట్టుకుందని, కానీ టెక్నాలజీ కారణంగా ఉద్యోగాలు పోయే ప్రసక్తే లేదన్నారు. కేవలం దాని స్వరూపం మారుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్న సమయం కంటే చాలా వేగంగా వినియోగంలోకి వస్తోందన్నారు. అందుకే ఈ రంగంలో పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, విలువల్ని పంచుకునేందుకు, ప్రమాదాలపై హెచ్చరించుకునేందుకు పరస్పర నమ్మకం కోసం ఉమ్మడి కార్యాచరణ అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిలియన్ల మంది జీవితాల్లో మార్పులు తెస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కోట్ల మంది ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణంగా నిలుస్తుందన్నారు. దీంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్ని చేరుకునేందుకు మరింత తేలికైన, సులువైన మార్గం దొరికినట్లయిందన్నారు. అందుకే మనమంతా కలిసికట్టుగా వనరుల్ని, నైపుణ్యాల్ని ఒక్కచోటికి చేర్చాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో అనేక ఐటీ సంస్థలు వారి ఉద్యోగుల్లో చాలా మందిని తొలగిస్తున్నాయి. వారికి కనీస కోడింగ్ నాలెడ్జ్ కానీ, ఇతర సంస్థ అవసరాలకు సరిపడా పరిజ్ఞానం ఉండడం లేదని అంటున్నాయి. పైగా చాలా మాన్యువల్, ఒకే రకమైన పనుల్ని ఏఐ సమర్థవంతంగా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతున్నాయనే భావన ఎక్కువైంది. మారుతున్న ప్రపంచంలో మారిపోతున్న అవసరాలకు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు అవసరమని, అందుకు తగ్గట్టుగా యువత నైపుణ్యాలు అలవర్చుకోవాల్సి ఉంటుందని మోదీ అన్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భేటీ కానున్న ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు భారత్ పైన సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను ట్రంప్ సర్కారు సైనిక విమానంలో సంకెళ్లు వేసి తరలించింది. దీనిపై భారత్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపైన ట్రంప్తో భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను వెనక్కి రప్పించే అంశంపై తాము సహకారం అందిస్తామని భారత ప్రభుత్వం అమెరికాకు స్పష్టం చేసింది. దీంతో పాటు 2 దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.